పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి ఇలా అరుణాచలం ఎన్నోసార్లు వచ్చారు మీరందరూ కూడా. కాబట్టి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనలో పరిణ వెళ్ళటానికి ఎంతో కొంత లేకుండా రాదు. పూర్వజన్మ యొక్క ఫలం కావచ్చు, సత్సాంగత్యం అనేది ఏర్పడాలన్నా, ఒక సద్గురువు దొరకాలన్నా మనలో పూర్వజన్మల యొక్క ఫలితంగా మనం ఒక సద్గురువు యొక్క చెంతకు మనం చేరుకోగలుగుతామని, లేకపోతే ఆ గురువు దగ్గరికి వెళ్ళాలనేటటువంటి కాంక్ష కూడా మనకి కలగదని. మన పూర్వజన్మల్లో ఏవైతే కర్మలు మనం చేశామో, పుణ్య కర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు, అవి మన వచ్చే జన్మలు నిర్దేశిస్తాయి. దాన్ని బట్టి మరిన్ని జన్మలు అనేవి సంప్రాప్తిస్తాయండి. కాబట్టి ఆ జన్మల ఫలితంగానే, సత్కర్మల యొక్క ఫలితంగానే మనం సన్మార్గంలోకి రావడానికి, ఆధ్యాత్మిక చింతన మనకి కలగడానికి, సద్గురువు చింతకి చేరుకోవడానికి ఈరోజు